అంటే మన దేశ పరిపాలనలో స్టేట్ రిలీజియస్ డైమెన్షన్ని తీసుకురాదు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్కి తను ఏ రిలీజన్ పాటించాలో ఈ స్వేచ్ఛ మన కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. దీనినే సెక్యులరిజం అంటారు. ఎందుకంటే ఈ సెక్యులరిజం వల్ల మనకి ఫ్రీడమ్ టు చూజ్ ఎనీ రిలీజన్ జరుగుతుంది. ఇప్పుడు డిబేట్ ఏంటంటే ఈ పదాలు ప్రియాంబుల్ నుంచి తీసేస్తే మనకి ఇచ్చిన ఈ స్వేచ్ఛ సంగతి ఏంటి? ఇది మన టాపిక్ ఆఫ్ డిబేట్ టుడే. మన కాన్స్టిట్యూషన్లో 1976లో ఈ వర్డ్ ప్రియాంబుల్లో యాడ్ చేశారు అని చెప్పాను కదా. కాకపోతే మన కాన్స్టిట్యూషన్ 1949 వరకు మనం రాసుకోవడం జరిగింది. 1946 నుంచి 1949 వరకు. ఈ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్లో మనం ఆల్రెడీ సెక్యులరిజం గురించి